ఒకప్పుడు ఒక చిన్న ఊరిలో చిన్ని అనే అమ్మాయి ఉండేది. ఆమె చాలా చలాకీగా నవ్వులు పూయిస్తూ ఉండేది. కానీ రాత్రైతే మాత్రం కొంచెం భయపడేది. ఒకరోజు ఆమె తాతయ్య చెప్పాడు. మన పాత గోదాములో ఒక చిలిపి దెయ్యం ఉంటుందట. చిన్ని కళ్ళు పెద్దవయ్యాయి. దెయ్యం అంటే భయపడాలి కదా. అది ఎవ్వరికీ హాని చేయదు. కేవలం సరదాగానే ఉంటుంది. సరదా పనే చేస్తుంది. ఆ రాత్రి చిన్ని కుతూహలంగా గోదాములోకి నెమ్మదిగా వెళ్ళింది. లోపల చీకటిగా ఉంది. ఒక్కసారిగా ఒక వింత శబ్దం వచ్చింది. చిన్ని కొంచెం భయపడింది. కానీ ధైర్యంగా అడిగింది. నువ్వెవరు? అప్పుడు ఒక చిన్న మబ్బులా తెల్లని రూపం కనిపించింది. నేను చిలిపి దెయ్యం. నేను భయపెట్టను, కేవలం ఆటలాడతాను. నిజమా? అవును, చూడు. వెంటనే కొవ్వొత్తిని గాల్లో తిప్పి పువ్వుల్లా వెలిగించింది. చిన్ని ఆశ్చర్యంతో చప్పట్లు కొట్టింది. వావ్, నువ్వు మ్యాజిక్ దెయ్యానివా? ఆ రోజు నుంచి చిన్ని మరియు చిలిపి దెయ్యం మంచి స్నేహితులయ్యారు. ప్రతిరోజు రాత్రి ఇద్దరూ చిన్న చిన్న మాయా ఆటలు ఆడేవారు. కాగితాలు ఎగరేయడం, గాలిలో బెలూన్లు తయారు చేయడం, పుస్తకాలను గాలిలో తిప్పడం. ఒకరోజు దెయ్యం చిన్నితో ఇలా చెప్పింది. చిన్ని, ఎవరినీ భయపెట్టకు. అందరికీ సాయం చేస్తేనే నిజమైన మాయ వస్తుంది. చిన్ని ఆ మాట గుర్తుంచుకుంది. ఆ తర్వాత నుంచి ఆమె ఊరిలో అందరికీ సహాయం చేసేది. నీతి: మంచిగా ఉండే దెయ్యంలాగా మనం కూడా సరదాగా ఉండి ఎప్పుడూ ఇతరులకు సాయం చేయాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.